2026 జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలలో పేదలందరికీ ఇల్లు అనే పథకం కూడా ప్రవేశపెట్టారు. ఆ పథకం క్రింద తెనాలి గ్రామంలో 2 రోజుల క్రితం ఏదైతే గీతాంజలి అనే ఓ మహిళ, బీసీ మహిళ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందిన కారణంగా ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఇళ్ల పట్ట అందింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పి అడగగా తను ఇలా సమాధానం చెప్పింది. ఇలా సమాధానం చెప్పిన కారణంగా సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్ అవ్వడం తర్వాత బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. బ్యాడ్ కామెంట్స్ ద్వారా ఆమె మనస్తాపానికి గురయ్యి గీతాంజలి గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మన వాళ్ళ భర్త బాలచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ కుటుంబ సభ్యులకు మా H6 ఛానల్ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం సార్. నమస్కారం అండి. గీతాంజలి గారు మీతో వచ్చి ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? ఫస్ట్ పట్టా తీసుకున్న తర్వాత బాగా ఆనందపడ్డారండి. బాగా ఆనందంగా పడింది. ఈ సందు నుంచి 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజ్ మీదకి రమ్మన్నారు. వీళ్ళ హ్యాపీగా ఫీల్ అయ్యాను, అది ఇది అని చెప్పి చెప్పింది హ్యాపీగా. ఇక్కడ ఇంటర్వ్యూ కూడా మాట్లాడాలని చెప్పి ఆ ఇంటర్వ్యూ కూడా చూపించింది. ఏదైతే మాట్లాడారో వీడియోలో, ఆ వీడియో మీకు చూపించారు? వేరే ఫోన్లతో తీయించి ఇది కాకుండా వేరే ఫోన్లో అది తీసింది పెట్టి చూపించారు ఇంటర్వ్యూ. అది చూపించింది. సరేనమ్మాయి అన్న, బాగానే ఉందని అన్నాము. తర్వాత ఏమైందో తెలియదు. మరుసటి రోజు నేను అయిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున స్కూల్కి వెళ్ళాలి, భాష్యం స్కూల్కి వెళ్ళాలి. టీచర్గా పనిచేద్దామని అప్లిమెంట్ పెట్టుకుంది. వెళ్దామని వెళ్తే దానికి ప్రిపేర్ అవ్వడానికి పేపర్స్ బాండ్స్ తెచ్చుకున్నాము. మేమిద్దరం వెళ్ళి తీసుకొని వచ్చి ఇలాగ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంది. నైట్ 3 దాకా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతుంది. నేను 3కి వాష్రూమ్ కానీ వెళ్తే ఉంది, మెలుగుగా ఉండి ఎందుకు చూస్తుంది. ఏంటి ఫోన్ ఇంకా ఆపమ్మా పుడుకో అని చెప్పి అన్నాను. నేను స్కూల్ది ప్రిపేర్ అవుతున్నానని చెప్పింది. నేను కూడా అంతగా పట్టించుకోలేదు, ఏం జరుగుతుందో తెలియదు. పొద్దున కూడా అలాగే ఉంది, డల్గా ఫోనే చూస్తుంది. నేను అప్పటికే అన్నాను, ముందర పిల్లల సంగతి చూడమ్మా, ఏంటి ఆ ఫోన్ అక్కడ పడేసి పిల్లల సంగతి చూడని చెప్పేసి నేను షాప్కి వెళ్ళిపోయాను. తర్వాత మా అమ్మ ఫంక్షన్. గీతాంజలి గారు నైట్ నిద్రపోయారా అన్న? అసలు అదే 3:30కి నేను చూశాను. ఫోన్ చూస్తూనే ఉన్నారు. ఫోన్ చూసినా పక్కన ఈ బాండ్స్ ఉన్నాయి. నేను ఫోన్ గురించి చెప్పకుండా ఈ బాండ్స్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పింది. నాకు ఐడియా రాలేదు. బాండ్స్ అదే ప్రిపేర్ అవుతుందేమో అనుకొని ఆ లెక్కలో నేను అదే అనుకున్నాను. సరే అది అయిపోయింది. తెల్లవారుజామున కూడా పొద్దున్న లేచి ఫోన్ చూస్తుంది. నేను కామెంట్ చూస్తుంది ఏమో తెలియదు, ఫోన్ చూస్తుంది. ఇక ఆపిచ్చి పిల్లల సంగతి చూడమ్మా అని చెప్పి అన్నాను. తర్వాత అంతా చూసింది. నేను షాప్కి వెళ్ళిపోయాను. మా అమ్మ వాళ్ళకి ఫంక్షన్ ఒకటి ఉంటే వాళ్ళు ఊరు వెళ్ళారు. పిల్లల్ని కూడా తనే దించింది స్కూల్లో దించి మరి ఏమైందో ఏమో తెలియదు. అసలు ఇంత మరి కామెంట్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో తెలియదు. చాలా మనసు బాధపడిపోయింది బాగా. మా అమ్మ చాలా సెన్సిటివ్ మనిషి. పైకి ఇదిగా ఉన్న 10 మందికి సమాధానం చెప్పగలన్న హృదయం మాత్రం సెన్సిటివ్ మనిషి. అదే ఏమి చెప్పారు చాలామంది, ఇన్ని బ్యాడ్ కామెంట్స్ ఒకటి కాదు 2 కాదు, వందలు వచ్చినాయి అని చెప్పి అన్నారు. అది ఏం వింటమే ఇలాగా చుట్టుపక్కల ఉన్నారు. నాకు 2 చూపించారు. కామెంట్లు వచ్చి ఇలాగా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. వివరం కూడా లేదు, బ్యాడ్ కామెంట్స్ వచ్చింది అంతే. దానికి ఇదైపోయింది, బాగా అప్సెట్ అయిపోయింది. ఎవరికి చెప్పాలో కూడా తెలుసుకోలేదు. నాకు కూడా చెప్పలే, ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు. తనలో తానే ఇదైపోయింది. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు అదే అర్థమవుతుంది. రైలు పట్టాలకి వెళ్ళిన విషయం అయితే ఎలా తెలిసింది మీకు? ఎవరు చెప్పారు? రైలు పట్టాలకి వెళ్ళి తనే నాకు ఫోన్ చేసింది. అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఎవరి వలన ఎవరికి ఇబ్బంది లేదని అంది. ఏంటి ఎవరికి అసలు ఆ మాట అన్నారు? మీరు వచ్చిందో తెలియదు, ఏం మాట్లాడుతున్నా ఎక్కడ ఉన్నాం అన్న. అప్పటికి నాకు ట్రైన్ సౌండ్ వినపడింది. ఎందుకు ఉంటే సరే అని చెప్పి వెళ్తే నేను ముందర ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను అని చూసుకొని వెళ్తే అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయితే హడావుడిగా ఉంటుంది కదా. చూస్తే అక్కడ ఏమీ లేదు, నాకేం అనిపించలే. సరే మేము స్కూల్కి వెళ్ళి ఉంటుంది లేండి అని పిన్నోళ్ళు ఇక్కడ రిలేషన్స్ ఉన్నారు, ఊరినే ఉంటుంది స్కూల్కి వెళ్ళి ఉంటుంది లేండి అని నేను స్కూల్కి వెళ్ళిపోయా. భాష్యం తెనాల్లో స్కూల్ అడిగాను. అక్కడ అడిగితే ఇక్కడ ఎవరు రాలేదండి అన్నారు. మేము అన్నీ తిరుగుతున్నాం. కానీ వాళ్ళు ఇదేమన్నా కోతి పని ఏమైనా చేసిందేమో, ఏదైనా చేసి ఉంటుందేమో నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. నాకేమో స్కూల్ దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళు ఆలోచనతో వాళ్ళు వెళ్ళారు. మేము ఇవన్నీ వెతుకుతున్నాము.
ఎతికితే నిజంగా అక్కడ కూడా 2-3 చోట్ల ఎతికితే ఏం రాలేదండి, ఏం రాలేదు అన్నారంట. అమ్మయ్య హ్యాపీ అనుకున్నారు. ఇంకో చోట ఎక్కడో ఉంది అని చెప్పారంట వెళ్ళిపోతుంటే. అక్కడ ఏమైనా ఉందేమో చూసుకోండి అని ఎవరు అన్నారంట. సరే వెళ్ళి చూసొద్దాం. లాస్ట్కి వెళ్తే అక్కడ ఉంది మనిషి. స్పృహలో అయితే ఉంది కానీ మాట్లాడేపో ఏమీ లేదు. ఇండిషన్ కూర్చున్నా అయ్యి అమ్మ అమ్మ అంట నొప్పిని స్పందిస్తుంది కానీ మాట్లాడే అంత ఇది లేదు. మాటలు కూడా రావట్లేదు. దెబ్బలు అవి తగిలినాయి తలకి, ఇలాగా తలకి ఇక్కడ తగిలింది బాగా. సరే అక్కడి నుంచి అంబులెన్స్ని తీసుకొని గుంటూరు వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే బాగానే చూశారు, బ్రహ్మాండంగా చూశారు. కానీ రెస్పాండ్ అయ్యారన్న? అక్కడ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మరి తర్వాత ఏమైందన్న? ఏది రెస్పాండ్ అయ్యారు కదా, రెస్పాండ్ అంటే ఆమె రెస్పాండ్ అవ్వలే. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డాక్టర్లు బాగా రిసీవ్ చేసుకున్నారు. వెంటనే స్కానింగ్లని వెంటనే రిసీవ్ చేసుకున్నారు. అది చూసిన తర్వాత ఆయన చక్కగా మాట్లాడాడు డాక్టరు. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, ఏమి బోన్స్ ఏమి ఏమి ఫ్రాక్చర్ అవ్వలేదు. తలకు దెబ్బ తగిలింది, బ్లడ్ క్లాక్ అయింది, చిన్న బెలూన్ అన్నారు. ఇవన్నీ బాగున్నాయి అనేవి చెవులోకి ఎక్కినాయి కానీ ఇంకొకటి చెప్పింది నాకు అప్పుడు ఎక్కల. బెలూన్ లాగా లోపల ఉంది, అది మందుల ద్వారా పోద్ది అని అన్నారు. అమ్మయ్య అనుకున్నాను. నేను ఎంతో ఆనందంతో ఉన్నా. అమ్మాయి ట్రైన్ కొద్ది బతకడం మామూలు విషయం కదా అని ఎంతో ఆనందంగా 2 రోజుల నుంచి హ్యాపీగా ఏ దిగులు లేకుండా చేసేసుకుంటూ తనతోనే ఉంటూ హాస్పిటల్లో కూర్చొని చేయించుకున్నాను. ఎమ్మెల్యే శివకుమార్ గారితో కూడా రికమెండ్ చేశాను. బ్రహ్మాండంగా చూశారు అక్కడ హాస్పిటల్ అంతా బ్రహ్మాండంగా చూశారు. ఇప్పుడు బాగుంది అంతాకి చిన్న బెలూన్ అన్నారు, మందుల్లో ట్యాబ్లెట్ల ద్వారా తగ్గిపోయింది అన్నారు కదా. మరి ఇంత చనిపోవడానికి అంత స్టేజ్కి రావడానికి బాగుంది అంటే మొత్తం కాళ్ళు చేతులు అన్నీ అదే చెప్తున్నా, అన్నీ బాగానే చూశారు వాళ్ళు, అంతా బాగానే చూశారు, వాళ్ళదేం ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి అన్న. నేను చెవికి ఎక్కించుకోలేకపోయా. చెప్పారు అప్పుడు చల్లో చిన్న బ్లడ్ క్లాక్ అయ్యింది, చిన్న ఇదయ్యింది అని చెప్పారు. చెప్పిన తర్వాత అది ముందర బాగున్నదే చెవులో వేసేసుకొని ధైర్యంగా తిరిగేస్తున్నాను అన్నీ ఉంది. తర్వాత పిల్లలకి తగ్గుద్ది అన్నారు కానీ మా బాధ ఏంటంటే అది తగ్గలేదు. అదే తగ్గలేదు. అది మామూలు చిన్న విషయం, 1 రోజుల్లో తగ్గిపోద్ది, 3 రోజులైనా రెస్పాన్సిబుల్ లేదని అన్నారు. మామూలుగా అయితే చిన్న దెబ్బే, మందులకి ఇండిషన్లకి అవుతే ఆపరేషన్ కూడా అవుతూ ఇండిషన్కి అది ఇదైపోద్ది అన్నారు. ఆ రోజు నైట్ పిల్లలకి కానీ మీతో కానీ ఏమైనా చెప్పారన్న గీతాంజలి గారు? ఏం చెప్పలేదన్న, అదే వచ్చిన ప్రాబ్లం. ఎవ్వరికి ఏమీ చెప్పలేదు, మా సైడ్ కూడా ఎవ్వరు ఏమీ అనలేదు. మీ అమ్మ తరపు నుంచి కానీ వాళ్ళ అమ్మ తరపు నుంచి కానీ ఎవరు ఏమనలేదు, అంతా మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు? అందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఫ్రీగానే అన్నీ. మనం చెప్పే అంత కాదు, మంచి నెంబర్. మీరు అనుకుంటున్నారా ఒకవేళ మేము ఆ వీడియోలో మాట్లాడకపోతే మాకు ఈ పరిస్థితి కలిగేది కాదు, నా కుటుంబానికి ఈ పరిస్థితి కలిగేది కాదని మీరు అనుకుంటున్నారా? లేదన్న, అలా ఏమనుకోలేదు. చక్కగా మేము తీసుకున్నాం, పథకాలు అయితే తీసుకున్నాం, అదే చెప్పాం. ఇందులో ఏం తప్పు ఉందని నేను కూడా చూస్తే 4 సార్లు ఇచ్చిన దాన్ని ఇప్పటికీ ఈ విషయం జరిగి ఇలా జరుగుతున్నా కూడా మీ భార్య గారు చనిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారన్న. ఏంటి వాళ్ళు చంపేశారు, అది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని టీడీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు అంటారు. దీనికి మీరేమంటున్నారన్న? ఇది హత్య అనుకుంటున్నారా, ఆత్మహత్య అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని మీద ఇంకా నడుస్తూనే ఉంది, గొడవలు వార్లు నడుస్తూనే ఉంది. ఇది హత్య అయితే కాదన్న, ఆత్మహత్య, మానసిక బాధ అంతే. కేవలం మానసిక బాధతో గీతాంజలి గారు చనిపోయింది. ఎందుకంటే నేను భర్తను కాబట్టి తన మైండ్ సెట్ కొద్దిగైనా తెలుసునోని. చిన్నపిల్ల మనస్తత్వం, కోపంగా ఏదైనా సీరియస్గా కోపంగా ఏదైనా అలుగుద్ది మనిషి, అలిగే మనిషి. అలాంటిది ఏవో కామెంట్స్ వచ్చినాయి అనగానే కేవలం బ్యాడ్ కామెంట్స్ ద్వారా మానసిక బాధకి లోనయ్యి చనిపోయారని చెప్పి మీరు అన్న. ప్రభుత్వం తరపు నుంచి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తుంది. మీకు ఏమైనా సమాచారం అందిందా అన్న? అందిందన్న, చెప్పారు మేడం గారు, వారి పేరు తెలియదు, వారు వచ్చి ప్రకటన చేసి మెసేజ్ చూపించారు. అది అన్నారు, సంతోషం అండి. నిజంగా ఆమె గౌరవం చూపించినందుకు ఆయన కూడా గౌరవం చూపించాడు, ప్రేమను చూపించారు. అది అంతే. మీ ఎమ్మెల్యే అన్నాబత్తిని సుకుమార్ గారు ఏమన్నారు, ఏం మాట్లాడారు, మీకు ఏ హామీ ఇచ్చారు, మీకు మీ కుటుంబానికి? ఆయన వస్తున్నారని చెప్పారు, వస్తున్నారు ఇలాగా అని చెప్పారు. రాత్రి అక్కడికి వచ్చారండి, శ్మశానానికి వచ్చారు. అప్పుడు నా బాధలో ఉండి నన్ను మామూలు భుజం తట్టారు. మిగతా వాళ్ళ మా రిలేషన్స్తో మాట్లాడారు, వస్తాను ఇలాగా ఇంటికి అని చెప్పారు. అది చెప్పారండి. కానీ అక్కడికి వచ్చి చూశారు, దండ కూడా వేశారు మా మిస్సెస్కి.
అది అదే ఆయనది వస్తానని చెప్పి అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడాల. పిల్లలకి భవిష్యత్తులో ఎలా తీసుకెళ్ళబోతున్నారు ముందుకి, ఏంటి వాళ్ళకి ఏం ప్లాన్ చేశారు? అదే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అన్నపత్ని సుకుమార్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏమన్నా హామీలు ఇచ్చారా పిల్లల భవిష్యత్తు కోసం ఇలాగ ఇచ్చారన్న. ఈ అన్నగారే హెల్ప్ చేస్తున్నారు అన్న. ఆ అన్నగారే ఇవన్నీ చూస్తున్నారు, అందరూ హెల్ప్ చేస్తున్నారు ఇలాగా అని చెప్పి పిల్లల అకౌంట్లు తెరిపించి వాళ్ళకి. ఇద్దరు పిల్లలకి వయసు ఎంత అన్న? ఇద్దరు ఆడపిల్లలకి వయసు ఎంత అన్న? ఇప్పుడు ఆమెకి పెద్ద ఆమెకి 10 ఏళ్ళు, ఈమెకి 6 ఏళ్ళు అన్న. ఏ స్కూల్లో చదువుతున్నారన్న వాళ్ళు? సంస్కార్ పబ్లిక్ స్కూల్ చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్ ఏమన్నా? ప్రైవేట్ స్కూల్ అన్న. వెనక సందు చిన్నదే. ఈమెమో యూకేజీ, పెద్ద ఆమెమో 5th క్లాస్. ఆమె చదువులో నెంబర్ 1. 4th నుంచి రాయకుండానే 3rd నుంచి 4th మార్చారు. వయసు చిన్నదైన చదువు ఉంది, అంత గొప్ప టాలెంట్. ఆ టాలెంట్ రావడానికి కారణం వాళ్ళ అమ్మాయి. అది. థ్యాంక్ యూ సార్. మీకు మీ కుటుంబానికి మా H6 ఛానల్ నుంచి, మా H6 ప్రేక్షకుల నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే మీకు మీ కుటుంబానికి గవర్నమెంట్ తరపు నుంచి మంచి సహాయం అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.